ఇప్పుడు మీరు అన్నారు కదా జీవితాంతం నీతో ఉంటానని చెప్పి వాళ్ళిద్దరూ అనుకున్నారు. అదే పెద్దలు చెప్పారు కాబట్టి పెళ్ళి అలాగే అవుతుంది. ఆ తర్వాత ఉండలేకపోతున్నామే, మనం మాట ఇచ్చి మాట తప్పామనే గిల్ట్ ఉంటుంది కదా. సో మరి పెళ్ళయ్యేటప్పుడే ఏం చెప్పాలంటారు అయితే గిల్ట్ రాకుండా తర్వాత? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి రైట్. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు అలాంటి రిలేషన్షిప్తో వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ముందే అన్నీ చెప్పేస్తాను. లైక్ అంత పెద్ద ఏదో ఉండడు, నాకు ఇవాళ పొద్దున్న ఉన్న ఫీలింగ్ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న ఫీలింగ్ రాత్రి మారిపోతుంది అని మీరు ముందే అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి పెట్టారు అనుకోండి ఫేస్ మీద. అప్పుడు అట్లీస్ట్ మీ ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటే అంటే అన్నమాట నిలబడడు అని ముందే చెప్పేస్తే మీకున్న రిలేషన్షిప్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యా. ఇప్పుడు ఐన్ ర్యాండ్ గిల్ట్ గురించి ఏం చెప్పుంటారు? సి దట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బికాజ్ ఐన్ ర్యాండ్ ఐ బిలీవ్ దట్ షీ నెవర్ ఫెల్ట్ గిల్టీ అట్ ఆల్ ఫర్ ఎనీథింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కానీ ఇప్పుడు ఆలోచించలేదు. బట్ నవ్ ఐ రియలైజ్డ్ వై. ఎందుకంటే ఎప్పుడైతే తను 54 years old ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ 27-year-old guy. ఆడు మ్యారీడ్, నాథ్లిన్ బ్రెండన్. అమ్మాయి పేరు బాబ్రా. తను మ్యారీడ్, ఫ్రాంకో కానర్. తను ముగ్గురిని పిలిచి నాకు ఇతనంటే ఇష్టం వచ్చింది, నాకు ఇతనంటే కోరిక కలుగుతుంది, ఐ వాంట్ టు హ్యావ్ సెక్స్ విత్ హిమ్ అని చెప్పింది. అంటే తన మనసులో ఉన్న కోరిక చెప్పేసింది బయటికి, మొగుడికి ఆడికి ఆడి భార్యకి. దాని తర్వాత డెసిషన్ ఎవరికి ఇస్తుంది? వాళ్ళకి ఇస్తుంది. మీరేం చేస్తారు? నేను చెప్పాను కానీ నేను ఆయన ఈడ్చుకు వెళ్ళిపోను బెడ్రూమ్లోకి. తను వచ్చి తన భార్య నుంచి తనేం డెసిషన్ తీసుకుంటాడో, నా హస్బెండ్గా నువ్వేం డెసిషన్ తీసుకుంటావు దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి. సరే వీళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఐన్ ర్యాండ్ హస్బెండ్ని బార్బరా అనే అమ్మాయి వెళ్ళిపోతే దే యూస్ టు స్పెండ్ టైం. సో గిల్ట్ అది చెప్తున్నా. మీరు అలా చెప్పటానికి ఎంత పని చేసిందో చూసేవాడిని. అంటే ఇప్పుడు నాకు ఎవరో ఒక మన వన్ ఆఫ్ దీస్ జర్నలిస్ట్ కదా, ఒక ఒపీనియన్ మేకర్స్ ఉంటారు కదా, అది ఐన్ ర్యాండ్ గురించి మీకు అసలు తెలుసా? 55 years ఉన్నప్పుడు 27 అంటే అది మీరు మోరల్ ఆస్పెక్ట్గా వస్తున్నారు. ఐన్ ర్యాండ్ 54 years 27 హస్బెండ్ అంటే యూఆర్ అగైన్ కమింగ్ ఇన్ టు ద సేమ్ థింగ్ వితౌట్ బీయింగ్ ఇన్ ద షూస్. నాకు తెలుసు. ఓకే. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్ కిల్లర్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్. రైట్. ఏది మీకు చెప్పుకోగలగాలి, అవతలలో కూడా చెప్పే ధైర్యం ఉండాలి. దట్ ఈస్ వాట్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ కిల్ గిల్టీ ఫీలింగ్. రైట్. చాలామంది వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఇట్ కెన్ బి లంచాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా marital affairs ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే పట్టుబడతారో అప్పుడే వాళ్ళ గిల్ట్ బయటకు వస్తుంది. సో డస్ ఇట్ మీన్ దట్ గిల్ట్ ఐ థింక్ ఈస్ డిఫరెంట్. దట్ గిల్ట్ ఈస్ మచ్ మోర్ టువర్డ్స్ క్రిమినల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు మీరు సపోజ్ మీరు లంచం అని చెప్పారు కదా, లంచం తీసుకున్నప్పుడు భయం ఉంటుంది పట్టుబడతానేమో అని. కానీ లంచం తీసుకోవటం తప్పు అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు అది గిల్టీ ఫీలింగ్ అవుతుంది. నేను తప్పు చేస్తున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతాయి. రైట్. కానీ ఉన్న పరిస్థితుల్లో చేయక తప్పట్లా. కానీ తప్పు చేస్తున్నానని మన గిల్టీ ఫీల్ అవడానికి, పట్టుబడతానేమో అని భయపడటానికి ఉన్న డిఫరెన్స్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. రైట్. కానీ నిజంగా డబ్బుల విషయంలో అంటే ఈ క్రైమ్స్ అన్నీ చూసుకుంటే, ఈ తప్పులన్నీ చూసుకుంటే ఏ ఆస్పెక్ట్లో ఎక్కువ గిల్ట్కి తావు ఉంటుందంటారు? బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ ఎవర్ కన్ఫెస్డ్ నేను కరప్ట్గా ఉన్నాను, లంచం తీసుకున్నాను, గిల్టీ అని. మనీ విషయంలో ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఈజీ. కానీ మొరాలిటీ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ వీటి విషయంలోనే ఎక్కువ గిల్ట్ ఆపాదించి నెత్తి మీద రుద్దేసి చేస్తారు. ఇస్ దర్ ఎ రీజన్? యూ థింక్ దర్ ఇస్ ఎ రీజన్? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నాకు ఆ డిఫరెన్స్ చెప్పండి. ఒకటి ఎమోషనల్ ఆస్పెక్ట్లో రిలేషన్షిప్లో చేయడం అన్న గిల్టీ ఒకటి, మనీ విషయంలో అంటున్నారు. అవును, మనీ విషయంలో తక్కువ గిల్ట్ ఫీల్ అవుతారు యూజువల్లీ. దానికి కారణం ఏంటంటే మనీ విషయంలో మీకు ఏదో ఒక జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లంచం తీసుకుంటున్నాను అనుకోండి, అది నేనండి చీఫ్ మినిస్టర్ కూడా తీసుకుంటాడు, మినిస్టర్ కూడా తీసుకుంటాడు, లంచం తీసుకోండి ఎవరు అవకాశంలో అందరూ తీసుకుంటారు అని చెప్పుకోవడానికి ఏదో కొంత ఇది ఉంటుంది. రిలేషన్షిప్ అంటే కమిట్ అయింది మీరే, ఇది జస్ట్ బిట్వీన్ పర్సన్ టు